ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై ఛానల్ ఉలెన్ వండర్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటా. చాలా రోజుల తర్వాత మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో మనం క్రాఫ్ట్స్ మేకింగ్, ఊల్తో చేసే ప్రతి ఐటెం గురించి మనం ఇక్కడ నేను చేసి చూపిస్తాను అనమాట. సో ఈరోజు అయితే మనం ఒక మంచి బ్రిక్ మోడల్ ఫోటో ఫ్రేమ్ విత్ ఓల్డ్ ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి. చెక్క ఐస్ క్రీమ్ స్పూన్స్తో ఎంత నీట్గా ఒక ఫ్రేమ్ అయితే చేశాను మా ఫ్రెండ్కి. అది చీఫ్ మినిస్టర్ గారితో దిగిన ఫోటో మెమరబుల్ కోసం. దీనికైతే ఫస్ట్ మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దానికి 4 సెంటీమీటర్స్ 4 సైడ్స్ ఫ్రేమ్ కోసం కట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు 4 సెంటీమీటర్స్ అయితే తీసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి, కంటెంట్ నచ్చితేనే షేర్ చేయండి. నేనైతే 4 సెంటీమీటర్స్ తీసుకుని మొత్తం దాన్ని ఇన్నర్కి కట్ చేశాను అనమాట. విత్ కార్డ్బోర్డ్ షార్పెన్ బ్లేడ్స్ అయితే ఉంటాయి కదా, అది తీసుకుని కట్ చేశాను. ఐస్ క్రీమ్ స్పూన్స్ కూడా నేను నార్మల్ మన ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఎలాగైతే చెక్క స్పూన్లు ఉంటాయో అవే తీసుకున్నానండి. కొన్నవి అయితే తీసుకోలేదు, ఎందుకంటే అందరి దగ్గర కొన్నవి ఉండకపోవచ్చు. కొన్న స్పూన్స్తో ఎవడైనా చేస్తారు, కానీ మన దగ్గర ఉన్న వాటిని మనకు తగ్గట్టు యూజ్ చేసుకోవడమే తెలియాలన్నమాట. అందుకని ఇదిగోండి మీకు చూపిస్తున్నాను నేను. అవి ఐస్ క్రీమ్ స్పూన్స్ చూసారు ఎలా ఉన్నాయో, వాటికి నేను లెవెల్ చేశాను అనమాట. సిజర్తో నాకు కావాల్సినట్టు నేను కట్ చేసుకున్నాను. 4 సైడ్స్ కూడా నాకు కావాల్సినట్టు నేను ఎక్సెస్ ఉన్న తీసేసి సో ఒక రెక్టాంగిల్ లాగా దాన్ని చేసుకున్నాను అనమాట. బార్ టైప్ అన్ని స్పూన్స్ని అలాగే చేసి వాటికి నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ ఊల్ని విత్ ఫెవిస్టిక్ సపోర్ట్తో అతికించుకుంటూ ఊల్ చుట్టేసాను అనమాట అన్ని స్పూన్స్కి. ఇక్కడ గ్రీన్ ఎక్కువ చుట్టుకోండి, పింక్ తక్కువ చుట్టండి. ఎందుకంటే గ్రీన్ కలర్ని ఒక స్పూన్ నాకు 6 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆ ఒక్క ఐస్ క్రీమ్ స్పూన్ స్టిక్ని నేను 3 సెంటీమీటర్స్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే పింక్ కలర్నేమో 1 సెంటీమీటర్ లాగా తీసుకున్నాను. అంటే ఒక ఐస్ క్రీమ్ స్పూన్ పింక్ కలర్ 6 పీసెస్ వస్తాయి, గ్రీన్ కలర్ 2 పీసెస్ వస్తాయి. సో దాన్ని బట్టి మీరు గ్రీన్ ఎక్కువ చుట్టుకోండి, పింక్ తక్కువ చుట్టండి. నేనైతే ఫస్ట్ ఇది మల్టీ కలర్తో చేద్దామని చెప్పి నేను బ్లూ అండ్ ఎల్లో కూడా చుట్టూ రెడీగా పెట్టుకున్నాను. బట్ నేను ఇలా అతికిచ్చేటప్పుడు నాకు ఆ కలర్ పింక్ అండ్ గ్రీన్ చాలా బాగా నచ్చింది. సో నేను దాంతో ప్రొసీడ్ అయిపోయాను. ఎల్లో అండ్ గ్రీన్ నెక్స్ట్ ఇంకొక క్రాఫ్ట్లో ఎందులోనైనా వాడదామని చెప్పి స్టోర్ చేస్తాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గ్రీన్ పీస్, ఒక పింక్ పీస్, ఒక గ్రీన్ పీస్, ఒక పింక్ పీస్, అలాగా ప్యారలల్గా కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తూ గ్లూ గన్ సపోర్ట్తో అతికించండి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అలా టోటల్ 4 సైడ్స్ కూడా అదే. కానీ మీరు ఎప్పుడు కూడా ఒక ఫ్లోలోనే వెళ్ళండి, ఆపోజిట్ వద్దు. దీని తర్వాత మనం ఒక 4 పేపర్ రూల్స్ ఒక 8 అయితే తీసుకుని దానికి పింక్ కలర్ని ఊల్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రేమింగ్కి బార్డర్ ఇవ్వడానికి. నేను పైప్స్తో బార్డర్ ఇస్తే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ ఐడియా నాకు మా భుజం ఇచ్చింది. చాలా బాగుంది. ఇదిగోండి 8 పైప్స్ అయితే తీసుకున్నాను పింక్ కలర్. తీసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం అతికిచ్చేసిన తర్వాత మన ఫ్రేమ్ అయితే ఎలా ఉంది. సో చూసారు కదా ఎంత బాగుందో. అంటే ఒక లైన్ గ్రీన్తో స్టార్ట్ చేస్తే ఒక లైన్ పింక్తో స్టార్ట్ చేయండి, ఇంకో లైన్ గ్రీన్తో స్టార్ట్ చేయండి. అలాగే గ్రీన్ కలర్ 3 సెంటీమీటర్ పీస్ అండ్ పింక్ కలర్ 1 సెంటీమీటర్ పీస్ అతికించుకుంటా. ఇప్పుడు చూసారు కదా మనం ఏవైతే పింక్ కలర్ పైప్స్ రెడీ చేసుకున్నామో వాటిని బార్డర్ లైనింగ్ ఇచ్చుకున్నాను అనమాట. లైనింగ్ ఇచ్చుకుని బార్డరింగ్ లోపల అండ్ బయట కూడా. అప్పుడు ఫ్రేమ్ చాలా బాగుంది. వీడియోలు అంతా పెరగకూడదని చెప్పి నేను ఎక్కడికక్కడ జస్ట్ ఏం చేస్తానో తెలిస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను, గ్రీన్ పెద్ద పీస్ తీసుకున్నాం కదా, సో అది మొత్తం హైలైట్ అవ్వకుండా కొంచెం ఈజీగా ఉండాలని చాలా చిన్నవి పింక్ కలర్ స్టోన్స్ అయితే అతికిచ్చాను. అవి కూడా ఇది ఫెవికాల్ యూస్ చేసుకుంటూ అతికిచ్చాను. అదైతే చాలా బాగా కనిపించింది నాకు ఫ్రేమ్ కంప్లీట్ అయ్యేసరికి. మా ఫ్రెండ్కి కూడా చాలా బాగా నచ్చిందంట ఈ ఫ్రేమ్. నేను పెట్టాను. దీనికి మనం ఒక చిన్న స్టిక్ హెల్ప్తో గమ్ రాసి అతికిస్తే చాలా ఈజీగా స్పీడ్గా విత్ సెకండ్స్లో మనం స్టోన్స్ అతికిచ్చేసుకోవచ్చు. చూసారుగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు
అలా పింక్ కలర్ స్టోన్స్ అయితే అతికిచ్చేసుకున్నాను. సో ఇప్పుడు మన ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫోటో పెట్టేసి బ్యాక్ కార్డ్బోర్డ్ క్లోజ్ చేస్తాను. సో దీనికి ఇది నేను ఏం చేశానంటే చాలా ఫ్రేమ్స్ నేను టేబుల్ మీద పెట్టుకునేలాగా వెనకాల స్టాండ్తో ఇచ్చాను. ఇది అలా కాదు, ఇది వాల్కి పెట్టుకునేలాగా అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ అనమాట. వెయిట్ని బట్టి మనం వెయిట్ ఎక్కువ అయితే టేబుల్ మీద పెట్టుకునేలాగా చేయొచ్చు, వెయిట్ తక్కువ అయితే ఫ్రేమ్ లాగా చేయొచ్చు. సో నేను నాకు ఇది లైట్ వెయిట్ అనిపించింది. అయితే లైట్ వెయిట్ కాబట్టి నేను ఊల్ థ్రెడ్ని గ్లూగన్ సపోర్ట్తో తగిలించుకోవడానికి వీలుగా అయితే అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసిన తర్వాత 4-5 ఫోటోలు అయితే తీస్తాను, పోస్ట్ చేయాలి కదా మరి. ఫోటోలు తీసేసుకున్న తర్వాత దానికైతే కవర్ వేస్తాను. ఎందుకంటే మన క్రాఫ్ట్స్కి డస్ట్ పట్టకూడదు అని చెప్పేసి నార్మల్ కవర్ లాంటిది అయితే వేసి క్లోజ్ చేస్తాను. కవర్ వేసిన తర్వాత నేను వీడియో తీయలేదు, వీడియో తీసిన తర్వాత కవర్ వేసి